యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నాలో నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు. అంటే ఇప్పుడు సరఫరా ఎవరి నుంచి రావాలి? ప్రభావం ఎవరి నుంచి రావాలి? వ్యక్తిత్వం ఎవరి నుంచి రావాలి? యేసు నుంచే రావాలి. పరలోక తండ్రి మనల్ని యేసుతో లింక్ చేశాడు. భక్తుడు పాడాడు కదా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరిచావా. ఎవరి ద్రాక్షావల్లి? యేసు. సో క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీలో నాలో ఏర్పడాలి. ఆ మెచ్యూరిటీ మనలో రావాలి అంటే జస్ట్ బోధ వింటే కాదు, బోధకుడైన యేసుని సహవాసం చేయాలి. అంటే సహవాసం అనగా కలిసి జీవించటం. కలిసి జీవించినప్పుడు ఏం జరిగిద్ది? ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటాం. తెలుసుకునే కొద్ది ఏం జరిగిద్ది? ఆ వ్యక్తిత్వం, ఆ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా మనలో కనపడతా ఉంటాయి, ఒకటొకటి. అందుకే మీకు చిట్కా చెప్పాను, క్రొత్త నిబంధన ఎక్కువ చదవండి, యేసుని గురించి ఎక్కువ చదవండి, చాలా సంగతులు ఆటోమేటిక్గా నీళ్ళకి వచ్చేస్తాయి. లెక్క సరిగా ఉంటాడు ప్రభు. ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, దయ చూపే విషయంలో, తగ్గింపు విషయంలో, సహించే విషయంలో, భరించే విషయంలో, తండ్రితో వ్యవహరించే విషయంలో, తండ్రి చిత్తం నెరవేర్చే విషయంలో ఆయనకి మించిన మాదిరి ఎవరున్నారు మనకి? పౌలంతటి వాడు క్రీస్తును పోలి నడుచుకోవడానికి గల కారణం ఏంటి? యేసుతో స్నేహం చేశాడు. వాళ్ళకన్నా బైబిల్ గ్రంథం లేదు. యేసును గూర్చిన దర్శనాలు, యేసును గూర్చిన ప్రత్యక్షతలే వాళ్ళ ధ్యానాంశాలు. మనకి భక్తుల అనుభవాలన్నీ ఒక పుస్తక రూపంలో చాలా సౌకర్యవంతంగా ఇచ్చేశాడు మనకి. ఇప్పుడు యేసుని కొంచెం కాదు, చాలా తెలుసుకోవచ్చు, చాలా కలుసుకోవచ్చు. స్తోత్రం. అందుకే ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి యేసు ప్రభు మార్కు సువార్త 3:13 ఇలా అన్నాడు, పరిశుద్ధుల్ని దగ్గరకు పిలిచి ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై స్వార్థ ప్రకటించుటకును. నంబర్ 1, వారు తనతో కూడా ఉండునట్లు. ఎందుకు ప్రభువా నీతో ఉండాలి? పరిచర్య చేస్తే పోతుంది కదా నాయన, అందుకే కదా మమ్మల్ని పిలిచావు. మిమ్మల్ని మనుషుల్ని బట్టు జాలర్లుగా చేస్తానన్నావు కదా. ఇంకేం ప్రభా, మేము వెళ్ళి మనుషుల్ని పడతాం నాయన, ఇంకెందుకు నీతో కూర్చునేది ఎందుకు అంటే ఆయన సమాధానం ఏంటంటే, మనుషులను పట్టే జాలర్లుగా మీరు తయారు కావాలి అంటే, అదంతా ఆ ఆకృతి మీలో ఏర్పడాలి అంటే మీరు ముందు నాతో ఉండాలి. నాతో ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే, నా వ్యక్తిత్వం, నా లక్షణాలు, నా వ్యవహార శైలి మొత్తం మీలోకి వచ్చింది. అలా పొందినప్పుడు మాత్రమే మీరు వెళ్ళి సఫలత పొందగలుగుతారు. మీరు నా వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకోకుండా, నాతో సహజీవనం చేయకుండా, నా లక్షణాలన్నిటిని స్వతంత్రించుకోకుండా మీరు వెళ్ళి ప్రయత్నిస్తే మీ వలలు వట్టివే కానీ ప్రయోజనం శూన్యం అంటాడు. కాబట్టి యేసు వ్యక్తిత్వాన్ని మనలోనికి స్వీకరించేటువంటి ప్రక్రియను మనం జరిగించకుండా ఆత్మల సంపాదన కోసం లేదా జీవితాలను వెలిగించడం కోసం ఎంత తిప్పలు పడ్డా కాదు. యేసు చూడండి, ఎన్నో జీవితాలు ఇప్పటికీ వెలిగిస్తానే ఉన్నాడు. కోట్ల జీవితాలను వెలిగించిన వెలుగు యేసు. రాజీ పడద్దు. యేసు నామములో కోట్ల జీవితాలను వెలిగించిన వెలుగు యేసు ఇప్పటికీ వెలిగించాడు, ఇంకా వెలిగిస్తానే ఉన్నాడు. అవునా? మరి ఆయన బిడ్డగా నువ్వు కూడా అనేక మందిని వెలిగించాలంటే డౌట్ లేదు, ఆ లక్షణాలు రావాలి. ఆ లక్షణాలు ప్రసంగంలో ఆకర్షణ, లేకపోతే మాటలో ఆకర్షణ, పాటలో ఆకర్షణ కాదు, ముందు ఆ లక్షణాలు రావాలి. అంతకు మించిన ఆకర్షణ ఇంకోటి లేదు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ చూడండి ప్రజలు. పాపం శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద కుట్ర చేసేవాళ్ళు అనుకున్నారు, అయ్యో అతని విషయంలో మనం చేసినవన్నీ ఏమైపోతున్నాయో చూడండి, లోకము ఆయన వెంబడిపోతుంది అని ఏడి చచ్చారు. ఎందుకు పోతుందిరా లోకం ఆయన వెంటబడి? ఆకర్షణ. ఏం ఆకర్షణ?
దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పో ఆయన వ్యక్తిత్వ సౌందర్యం, అధికారం కలిగినటువంటి ఆయన ఉపదేశం ఏ కోణంలో చూసినా తిరుగులేని వ్యక్తి కదా నజరేయుడు యేసు. అది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ద్వారా చేసేటువంటి పని, మన ద్వారా జరిగేటువంటి పని సెకండు. పరిచర్య చేద్దాం, దేవుని కొరకు కష్టపడదాం. కానీ అసలు మనలో ఎంతవరకు యేసు రూపుదిద్దుకున్నాడు అనేది కొంచెం మనం పరిశీలించుకోవాలనేది పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తం చేస్తున్నాడు. మన లక్ష్యం, మన గురి, మన గమ్యం ఇదే. యేసు వలె మార్పు చెందినట్లు, యేసులాగా బ్రతుకున్నట్లు, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము కావాలి. ఇది మన గమ్యం, ఇది మనం ఎక్కాల్సినటువంటి శిఖరం. రాజుగారు కొడుగ్గా పుడితే సరిపోయింది అయింది. రాజుగారు కొడుగ్గా పుడితే ఇంక వాడిని సింహాసనం ఎక్కించి కిరీటం పెట్టి రాజదండం ఎత్తారా? రాజుగారు కొడుగ్గా పుట్టాడు కాబట్టే అందరికి లేని అగసాట్లన్నీ వాడికే. రాజ్యమంతా అతన్ని ఘనపరచాలి అంటే రాజ్యంలో ఎవడో పడని బాధలు ఈడు పడాలి. మళ్ళీ చెబుతా, రాజుగారు కొడుకంటే అయ్యి బాబోయ్ మామూలు విషయం కాదు. యువరాజావారు ఆ గుర్తింపును సార్థకం చేసుకోవాలి. రాజ్యం అంతటి చేత ఘనత పొందాలంటే రాజ్యంలో ఎవడు పడని బాధలు ఈడు పడాలి. రాజ్యంలో ఎవడు పడని బాధలు ఈడు పడాలి. పడితేనే రాజ్యంలో అందరూ కత్యుద్ధాలు చేసి, అందరూ యుద్ధ ప్రణాళికలు వేసి, అందరూ అన్నిట్లో సాధన చేసి అన్నీ సాధిస్తే అందరూ రాజులే అవుతారు. కానీ అందరూ చేయరు. కానీ ఒక రాజకుమారుడు, వాడు కొంచెం 8, 9, 10 ఏళ్ళ వయసు వచ్చిన దాకా వాడిని అట్లా ఆ హంసతూలిక తలపాలంటారు కదా, వాటిల్లో అలా బొబ్బ పెట్టి, యువరాజావారు బొబ్బోండి, యువరాజావారు మీకు ఏం కావాలి అని అన్నీ చేస్తారు. ఒక ఏజ్ రాగానే ఆయన తీసుకెళ్ళి అడవిలో గురువు దగ్గర వదిలిపెడతారు. గురువు గారు పట్టుకొని తోమి ఆడేస్తాడు. ఇక హంసతూలిక తలపాలు పోయి కింద పండుకోవాలా. కోరింది తిండి, మంచి మంచి మధుర ఫలాలన్నీ పోయి కందమూలాలు, ఇక అడవిలో దొరికే చెత్త చెదారం తినాల. పడాల్సిన బాధలన్నీ పడాల. శిక్షణ, ఆ శిక్షణలో ఎన్ని బాధలో, ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్ అయితే మళ్ళీ గురువు తిడతాడు. రాజు పుట్టక పుట్టావు, సిగ్గు లేదా నీకు? రోషం లేదా? శౌర్యం లేదా? పరాక్రమం లేదా? పిరిగి పందా అంటాడు. ఈ ఆవేశం వచ్చింది. అవును కదా, నేను రాజుగారు కొడుకును కదా, చిచి ఏంటి నేను? గురువు గుర్తు చేస్తాడు, రే నువ్వు రాజు కొడుకురా, రాజ్యం మొత్తాన్ని ఏలాల్సినవాడు రా, దద్దమ్మ నువ్వేంట్రా బుస్సాన్ని పడగెత్తితే పాము చూసి పారిపోతున్నాడు, జనాన్ని ఏం కాపాడుతావురా దరిద్రుడు అంట. అవసరమైతే దాని మీద ఎగబడాలా, దాన్ని చంపేయాలరా నువ్వు. ఎందుకంటే నీ వెనకున్న ప్రజలందరినీ నువ్వు సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ముందు సమస్యకు నువ్వు ఎదురు వెళ్ళాలి. వాటన్నిటినీ అధిగమించిన వాడివై ఉంటేనే నీ వెనక ఒక గుంపుని ముందుకు నడిపించగలుగుతావురా దద్దమ్మ అని గద్దించినప్పుడు వెళ్ళిపోతాడు. ఒకసారి కాదు, ఒకసారి కానీ ఇటు పరాక్రమం, శౌర్యం. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, దేవుని కొడుకు, దేవుని కూతురు, దేవుని పిల్లలారా అనగానే అమాయకంగా ఫేస్ పెట్టడం కాదు. దేవుని పిల్లలారా అన్నప్పుడు దేవుని జాతికి చెందిన వాళ్ళారా అని అర్థం. దేవుని జాతికి చెందిన వాళ్ళు సైతాన్ జాతి ప్రవర్తనలు చేయకూడదు. దేవుని జాతికి తగ్గట్టుగానే బతకటానికి సాధన చేయాలి. అర్థమైందా? ఏ జాతికి తగ్గట్టు బతకాలి? రాజుగారి కొడుకైనంత మాత్రాన పట్టాభిషేకం ఉండదు. దానికి కావలసినటువంటి శౌర్యం, పరాక్రమం, యుద్ధ నైజం, నైపుణ్యం, ధైర్యం, సాహసం అవి ఎన్ని రావాలి వాళ్ళలోకి? అవన్నీ వచ్చిన తర్వాత అన్నిటిని రాజుగారు చూసి పరిశీలించి అంతా ఓకే అయిన తర్వాత ఆయన తీసుకెళ్ళి డైరెక్ట్ సింహాసనం ఎక్కిస్తాడు. ఎక్కించి మహా సంస్థానం ముందు నిలబడి, ప్రజలందరి ముందు నిలబడి, ప్రజలారా ఇంతకాలం నేను ఒక్కడనే పరిపాలన చేశాను, అలసిపోయాను. ఇక నుంచి ఇదిగో నా కుమారుడు శౌర్య పరాక్రమములో ధీరుడు అనిపించాడు. ఇదిగో చూడండి, ఇది ఇన్ని విద్యల్లో మీ అందరి కళ్ళ ఎదుట తను విజయం సాధించాడు. ఇక నుంచి ఇతడు మిమ్మల్ని ఏల్తాడని జనం మొత్తానికి ఆయన చూపిస్తాడు.
అప్పుడు అందరూ చప్పట్లు కొట్టి యువరాజా వారికి, అంతకుముందు యువరాజా ఎప్పుడైతే పట్టాభిషిక్తుడు అయ్యాడో ఇక మహారాజుకి జై, మహారాజుకి జై అని స్టార్ట్ చేస్తారన్నమాట. ఇది ఏదో జానపద సినిమా అనుకోవాకండి. ఓల్డ్ మూవీల్లో జానపద కథా చిత్రాలు ఉంటాయి కదా, అట్ట అనుకోవాకండి. ఆ రాజుల స్టోరీలన్నీ బుస్సు. ఈ రాజాదిరాజు పిల్లలంగా మనం ఉన్నాం చూడు, ఇది రియల్ స్టోరీ. ఇది రియల్ స్టోరీ. రాజు పుట్టగానే సరికాదు, రాజు యొక్క శౌర్యం, రాజు యొక్క వ్యక్తిత్వం, రాజు యొక్క పరాక్రమం, రాజు యొక్క రోషం, రాజు యొక్క నీతి, రాజు యొక్క నియమం, రాజు యొక్క నిబద్ధత, రాజు యొక్క నైపుణ్యత, రాజు యొక్క ఐడియాలజీ ఏర్పడాలి. వాడు పరలోకంలో సింహాసనం ఎక్కేది. దేవుణ్ణి తండ్రి అని పిలవగానే సరికాదు, ఆ తండ్రికి తగ్గ కూతురుగా, కొడుగ్గా మనం నడవాలనేది దేవుని పిలుపు. అలా తయారవ్వాలనేది దేవుని పిలుపు. తండ్రి నీలాగా మేము ఎలా నడవగలం, నీ బిడ్డలంగా మేము ఎలా ఉండగలం, తండ్రి అని అయితే పిలుస్తున్నాం. కానీ ఆ వ్యక్తిత్వం మాలోకి ఎలా వస్తుందంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఇదిగో మిమ్మల్ని విమోచించడానికే కాదు, మీరు నేర్చుకోవటానికి మాదిరిగా కూడా ఇదిగో ఈయనని ఇస్తున్నాను చూడండి అని మనకు అనుగ్రహించబడ్డవాడే దైవ కుమారుడు. ఇదిగో మీ అందరికీ పెద్దన్న, మీ పెద్దన్న, ఈ పెద్దన్నను అనుసరించి నడవండి అంటాడు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యేసయ్య ఎవరు ఒక దశలో, ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక సహోదరులని పిలుచున్నాను అన్నాడు. సహోదరులు అని పిలుస్తున్నాను అన్నాడు. అంటే ఏమైనట్టు ఆయన? మనందరికీ పెద్దన్న. మనందరం ముందు పెద్దన్న వెళ్తాడు, ఆయన అనుసరించి. ఆయన చాలాసార్లు చెప్పి నన్ను పోలి నన్ను అనుసరించండి. శిష్యులకు చెప్పింది అదే, నన్ను అనుసరించండి. ఎలా నడవాలో ఆ నడక నేర్పడానికి, తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాలో అది నేర్చుకోవడానికి మనకి పెద్దన్నని ఇచ్చాడు. మన ఆత్మను రక్షించడం మాత్రమే కాదు, తండ్రికి ఇష్టంగా మనల్ని రెడీ చేయడానికి కూడా మన పెద్దన్న మనకు అనుగ్రహించబడ్డాడు. ఎవరా అన్న? యేసన్న. దేవునికి స్తోత్రం. నజరేయుడగు యేసు దేవుడు మనకు అనుగ్రహించిన పెద్దన్న. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఇప్పుడు తండ్రిని సంతోషపెట్టిన ఆయనలాగా మనం నడుచుకుంటే తండ్రి మనల్ని చూసి కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అంటాడు. ఆ మాట తెచ్చుకుంటే ఇంకా మన జన్మ ధన్యం. ఇది మనం ఎక్కాల్సిన శిఖరం. ఇది మొదటిది. రెండవది, పౌలు గారు చెప్పిన మాటలో మూలవాక్యంలో మొదటి సంగతి అయిపోయింది. మనలో సంపూర్ణులమగు వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అన్నాడు. సంపూర్ణులము అన్న మాట కాడ తీసుకొచ్చి అసలు సంపూర్ణత అంటే ఏమిటి? ఎదిగిన అనుభవం. ఎదిగిన అనుభవం అంటే ఏ మెట్లో ఎదగాలంటే యేసులాగా ఎదగాలి. యేసయ్య దేనికన్నా భయపడ్డాడా? చెప్పండి ఒకసారి. యేసు దేనికన్నా భయపడ్డాడా? తండ్రికే భయపడ్డాడని ఉంది. తండ్రికే భయపడ్డాడు, తండ్రికే విధేయత చూపాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికే ఇష్టపడ్డాడు తప్ప ఇక దేనికి, ఏ సమస్యకి, ఏ వ్యక్తికి, దేనికి భయపడలా. మరి వారి మధ్య నుండి ఆయన వెళ్ళిపోయాను, ఆయన పారిపోయాను, ఆయన తొలగిపోయాను అనుంది కదా. మరి ఎందుకు వెళ్ళాడు? భయపడకపోతే. దానికి సమాధానం, భయపడి కాదు పోయింది, తన సమయం ఇంకా రాలేదు గనక సైడ్ అయ్యాడు. తన సమయం వచ్చినప్పుడు చావుకి భయపడలేదు కదా. మీరు ఎవరిని వెతుకుతున్నారు అని సైనికులను అడిగితే, మేము నజరేయుడగు యేసు కోసం వెతుకుతున్నాం. అవునా? ఆ యేసును నేనే, నన్ను బంధించండి అని అప్పచెప్పుకున్నాడు ఆయన. యేసు ఎక్కడ భయపడింది?
యేసు భయపడి తన ప్రాణాన్ని తను కాపాడుకుంటే మన ప్రాణాలకు రక్షణ ఎక్కడా? యేసు రాజు తన సంఘానికి ముందుగా వెళ్ళి తన ప్రాణాన్ని అప్పగించి సంఘాన్ని రక్షించుకున్న రారాజు యేసు. వాళ్ళు కింద, నేనే ఆయనను, నేనే యేసును అన్నప్పుడు వాళ్ళు కింద పడ్డారు. మళ్ళా లేచారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడు యేసును వెతుకుతున్నాం. సైనికులు, నేనే ఆయనను, నన్ను పట్టి బంధించండి, వీళ్ళని వదిలేసేయండి అని అప్పచెప్పుకున్నాడు. యేసు భయపడలా. ఎలాంటి పరిస్థితులు కూడా భయపడ్డ వాళ్ళని ధైర్యపరిచాడు తప్ప తను భయపడలా, భీతి చెందలా, కృంగిపోలా, కుమిలిపోలా, నిరాశ నిస్పృహలోకి వెళ్ళాలా. వాటన్నిటినీ అధిగమించి నిలబడ్డాడు. యేసయ్యలాగా ప్రేమించటం, క్షమించటం, తగ్గించుకోవటం, పోనీలే అంటాం, వీటన్నిటితో పాటు యేసులాగా ధైర్యంగా ఉండటం కూడా యేసును బట్టే వచ్చింది. యేసు ఎందుకు భయపడలేదు? నా తండ్రి చిత్తము లేకుండా ఏదీ జరగదు. ఏదైనా అనుమతించబడితే అది నా తండ్రి చిత్త ప్రకారం అనుమతించబడిద్దనే సంగతి యేసుకు తెలుసు కాబట్టి దేనిని గూర్చి కూడా ఆయన భయపడలేదు. ప్లస్ మనకు కూడా చెప్పాడు, దేనిని గూర్చి చింతపడకుడి, భయపడకుడి, కానీ మీ సంగతులన్నిటిని గూర్చి తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకండి, మీకు కావాల్సిందని ఆయన చూసుకుంటాడు అన్నాడు. కాబట్టి మీ అందరికీ కూడా మొదటి మాటగా చెప్పాను, యేసును పోలి నడుచుకున్నట్లు ముందు యేసుతో సహజీవనం చేయాలి. మన ముందున్న పెద్ద కొండ ఏంటంటే యేసులాగా బతకటం. ఆ యేసులాగా బతకటం ఎలా అన్న ప్రశ్నకి సమాధానం కూడా చెప్పాను. యేసుతో సహవాసం చేస్తే ఆ లక్షణాలు వచ్చేస్తాయి. దానికోసం నువ్వేదో పెద్ద పొద్దున్నే లేచి కొంతమంది కుస్తీలు పడుతుంటారే, అట్లాంటి సాధనలు ఏం అవసరంలా. యేసును చదువుకో, యేసును చదువుకో, పరిశుద్ధాత్మ ద్వారా యేసును కలుసుకో, యేసుతో సహవాసం చేయి, యేసుతో సహజీవనం చేయి. సమాజం మొత్తం నీలో మరో యేసును చూస్తుంది, ప్రభువును చూస్తుంది. ఇక నువ్వు కాదు, నజరేయుడగు యేసు నీలోనే కనపడతాడు సమాజానికి. నీ ప్రేమలో, నీ ఓర్పులో, నీ సహనంలో, నీ క్షమలో, నీ దయలో, నీ జాలిలో, నీ ధైర్యంలో, నీ పరాక్రమంలో, నీ పరిశుద్ధ జీవితంలో, నీ త్యాగంలో, నీ దాతృత్వంలో, నీ మంచితనంలో, శత్రువుని కూడా క్షమించగలిగే నీ గొప్ప ప్రేమలో సమాజం యేసును చూస్తుంది, నజరేయుడగు యేసును చూస్తుంది. చూపించిందే క్రైస్తవ జీవితం అంటే. అలాంటి వాడే క్రైస్తవుడు అంటే. దేవునికి మహిమ కలుగును గాక. అది మొదటిది. రెండవది, ఎప్పుడైతే మనం ఇలా తయారవుతామో రెండవది ఆటోమేటిక్గా జరిగిద్ది. యేసు చేసింది ఒకటి వ్యక్తిత్వం, రెండవది పరిచర్య. పౌలు భక్తుడు అన్నాడు, ఇదివరకే నేను గెలిచితినని అయినను, సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను తలంచుకోవటం లేదు, కానీ వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడి పరిగెత్తుచున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం పొందగోరి గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నా గురిని నేను వదిలిపెట్టలా. ఏ పనినైతే నేను మొదలు పెట్టానో మధ్యలో మారిపోలా. దాన్ని సాధించడానికే నిరంతరం కృషి చేస్తున్నా. కొంతమంది ఆరంభ శూరత్వం అంటారు. ఏంటిది? ఆరంభ శూరత్వం అంటే ప్రారంభంలో అంత శూరత్వంతోనే మొదలైద్ది. కొంతకాలం తర్వాత అబ్బో ఇదేదో కష్టంగా ఉందిగా, అబ్బో ఇదేదో కొంచెం ఇబ్బందిగా ఉందిగా అని సర్దుకుంటారు. అదే నేను స్టార్టింగ్ పెళ్ళిళ్ళు, పిల్లలు, కుటుంబాన్ని ఎగ్జాంపుల్ చెప్పే కదా స్టార్టింగ్ అది. కానీ దేవుని భక్తి విషయంలో, దేవుడు మనకు నియమించినటువంటి కార్యాల విషయంలో మాత్రం అలాంటి మార్పులు రాకూడదు, రాకూడదు, రాకూడదు. ఆరంభ శూరత్వం కాదు, అంతవరకు శూరత్వం కొనసాగాల్సిందే. దేవునికి మహిమ. నేను దేని నిమిత్తం పట్టబడ్డానో ఆ పనిని సంపూర్తి చేయాలనే రాత్రి పగలు తేడా లేకుండా దేవుని కార్యాల కొరకు ఆసక్తితో పరిగెత్తుతున్నాను. ఎలా పరిగెత్తుతున్నావు పౌలు గారు? యేసులాగా పరిగెత్తుతున్నాను. యేసయ్య అన్నాడు, పగలు 12 గంటలు ఉంది, పని చేయాలి. కాసేపటికి రాత్రి వస్తుంది, చీకట్లో ఎవడు పని చేయలేడు.
ఎక్కడ తిన్నాడో, ఎక్కడ పండుకున్నాడో, ఎక్కడున్నాడో కూడా పట్టించుకోకుండా రాత్రి పగలు తేడా లేకుండా తిరిగి ఆయన పరిచర్య చేశాడు. దాన్నే తీసుకున్నాడు పౌలు మాదిరి. రాత్రి పగలు తేడా లేకుండా యేసు వలె ప్రవర్తించటం, యేసులాగా ప్రార్థించటం, యేసులాగా తండ్రి చిత్తం నెరవేర్చడం మాత్రమే కాదు, యేసులాగా పరిచర్య చేయటం కూడా పౌలు నేర్చుకున్నాడు. ఇదంతా యేసును చూసే, మన ప్రాణ ప్రియుణ్ణి చూసే. సో ఫస్ట్ మనలో జరగవలసినటువంటి సంపూర్ణ సిద్ధి యేసు పోలిక. 2, యేసు పోలికగా రూపుదిద్దుకున్న మనం చేయవలసిన పరిచర్య. పరిచర్యకు 2వ స్థానం. మొదటిది మనలో ఏర్పడవలసిన యేసు పోలిక. నేను చెప్తున్న ఈ కీలకమైన వాటి మీద మీరు మనసు పెట్టండి. అప్పుడు దేన్ని గురించి మీరు భయపడనక్కరలేదు. యేసులాగా ఎప్పుడైతే నీ వ్యక్తిత్వం మారిపోతూ ఉంటుందో, ఇక శరీర స్వస్థతను గురించో లేకపోతే రోగాల నుంచి విడుదల గురించో నువ్వు గందరగోళం కావాల్సిన అవసరంలా. శక్యమైతే యేసు పోలికగా రూపు చెందుతున్న నీ వస్త్రం తగిలితే రోగులు బాగుపడతారు. యేసు పోలికగా మార్పు చెందుతున్న నీ నీడ తగిలితే అవతలోడు బాగుపడతాడు. నీ నడికట్టు తగిలితే, నీ చేతి వస్త్రం తగిలితే, నీ షర్ట్ తగిలితే అవతలోడు బాగుపడతారు. ఎందుకంటే నీలో యేసున్నాడు, నువ్వు యేసును కలిగి ఉన్నావు. పేతురు వాళ్ళ పరిస్థితి చూడండి. డబ్బు అనేదాన్ని అసలు లక్ష్య పెట్టల వాళ్ళు. డబ్బు అనేదాన్ని లక్ష్య పెట్టల. పేతురు దగ్గర డబ్బు లేదా? మీరు చెప్పండి. అరే చాలామంది రక్షణలోకి వచ్చారండి పేతురు గారి ప్రసంగానికే. పెంతెకోస్తు పండుగ నాడు ఎగ్దం 3000 మంది వచ్చారు సంఘంలోకి. పైసలు ఉండవా పేతురు దగ్గర? ఉండవా? తెచ్చి ఎవరా? అపోస్తల కార్యం 5లో ఉంది కదండి. వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మి అందరూ తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ ముందు పెట్టారు. అననీయ సప్పిరాలు గ్యాంబ్లింగ్ చేశారు, బుక్ అయ్యారు. అరే ఏమండి తెలీదా? చదవలేదా? చదివిరా లేదా? ఓ మస్తు సార్లు చదివిండ్రు అంతే కదా. తెచ్చి పాదాల దగ్గర పెట్టారా? ఎవరు పాదాల దగ్గర? పేతురేగా. కాబట్టి పేతురు దగ్గర పైసలు లేవా? ఉన్నాయా లేవా? ఏమాత్రం ఉన్నాయి. మరి పేతురు దగ్గర పైసలు ఉంటే శృంగారం అను దేవాలయం దగ్గర అపోస్తల కార్యం 3లో వెండి బంగారులు నా యొద్ద లేవు కానీ అంటే ఏంటో తెలుసా? డబ్బుని లక్ష్య పెట్టలా. ఏంటంటే ఖర్చుకి ఏదన్నా ఒక చిల్లరిచ్చి ఏదన్నా తిందాం, కొనుక్కొని తిందాం అంటే కూడా జేబులో చిల్లర వేసుకోవాలా. అంటే భిక్షగాడికి వేయటానికి కూడా ₹1 దగ్గర లేదు. భిక్షగాడికి వేయటానికి కూడా ₹1 దగ్గర పెట్టుకోవాలా. ఏది కూడా తను దాని మీద వ్యామోహం పెంచుకోవాలా, లక్ష్య పెట్టాలా. ఏదన్నా మనీ గ్యాదర్ అయితే అది సంఘ అవసరాల కోసం, సంఘ అక్కర్ల కోసం, సంఘ బిడ్డల క్షేమం కోసం, వారి బాగోగుల కోసం, వారి తిండి తిప్పల కోసం, మొత్తం అట్లా వాళ్ళ అక్కర్ల కోసం మొత్తం సెట్ చేసి పెట్టాడు. కానీ తన విషయంలోకి వచ్చేటప్పటికి దాన్ని అసలు లక్ష్య పెట్టాలా. ఉందా లేదా అనేది పట్టించుకోవాలి. ఎందుకంటే నాకు అది కాదు, నాకు యేసు చాలు, నాకు యేసు చాలు, ఆయన ఒక్కడుంటే చాలు, నాకు అన్ని ఉన్నట్టే. అందుకన్నాడు అనమాట, వెండి బంగారాలు నా దగ్గర లేవు. ఒరే బాబు, ఓ భిక్షగాడ, నీకు వేయడానికి ₹1 కూడా నా దగ్గర లేదు. కానీ అంతకంటే శ్రేష్టమైనది నా దగ్గర ఉంది. నేను కలిగి ఉన్న నజరేయుడగు యేసు నామములో లే అన్నాడు. భిక్షగాడికి వేయటానికి ₹1 చిల్లర కూడా లేనటువంటి పేతురు దగ్గర యేసు ఉన్నాడు. అందుకే చెప్తున్నా, నా రోగం అన్నయ్య, నా కిడ్నీలు అన్నయ్య, నా గుండె అన్నయ్య, నా ఊపిరితిత్తులు అన్నయ్య, నా లివర్ అన్నయ్య, నా బ్రెయిన్ అన్నయ్య, నా చర్మ రోగం అన్నయ్య. నేను చెబుతున్నా, యేసు వలె రూపాంతరం చెందడానికి యేసుతో సహవాసం ఈ రోజు నుంచి నువ్వు మొదలుపెట్టు.
బైబిల్ మొత్తం చదవాల్సిందే కాదని నేను అనట్లేదు, కానీ యేసుని గురించి బాగా చదువు 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 విను, యేసుని గురించి చదువు విను చదువు విను చదువు విను. యేసుతోనే 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 యేసయ్య పిచ్చోడి వైపో, యేసయ్య పిచ్చిదాని వైపో. ఆ వ్యక్తిత్వం ఎప్పుడైతే ఒకటొకటిగా నీలోకి వచ్చేస్తుంటాయో, నీలో ఒక్కొక్క భాగాన్ని యేసు ఎప్పుడైతే ఆక్రమించుకోవటం మొదలు పెడతాడో, యేసు వ్యక్తిత్వం, యేసు లక్షణాలు నిన్ను ఎప్పుడైతే ఏలటం మొదలు పెడతాయో, నువ్వు స్వస్థత పొందటం కాదు, అనేకులు స్వస్థత పొందడానికి ఒక శక్తి నీ నుండి విడుదలైంది, ప్రభావం నీ నుండి విడుదలైంది. కాసేపు సరదాగా కాలక్షేపం కోసం చెప్పట్లా, నేను నీకు దమ్ముంటే సాధన చేయమని సవాల్ విసురుతున్నా. దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు, శక్తితో ఉందన్నాడు. ఈరోజు శక్తిని ఆశ్రయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉన్నారు అన్నాడు అంత్యదినముల్లో. ఈ అంత్యదినాలు వచ్చినాయి. భక్తిని గురించి, శక్తిని గురించి మాటలే తప్ప దాన్ని సాధన చేసి ఆచరణలో చూపించి జీవితాల్లో కార్యాలు జరిగించి దేవుని మహామహిమను వెలుగొందింపజేసేటువంటి పరిస్థితులు ఈనాడు ఎంతమంది భక్తుల్లో ఉన్నాయి? నేను, మీరు, మనందరం కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సాధన చేయాలి, సిద్ధపడాలి. లోకం నాగరికత పెరిగితే పెరగని, టెక్నాలజీ పెరిగితే పెరగని, ఏవేవో జరిగితే జరగని, ఒక పక్క లోకం పాపంలో పరిపూర్ణమైతే సంఘం క్రీస్తులో సంపూర్ణ సిద్ధి పొందాలి. లోకం సాతానుతో నడిస్తే సంఘం నోవహు నడిచినట్టు దేవునితో నడవాలి, హనోకు నడిచినట్టు దేవునితో నడవాలి, ఇందులో పరిపూర్ణత పొందాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఆమేన్. అక్కడ అన్నాడు అన్నమాట, ఇదివరకు నేను గెలిచానని, నన్ను సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోను, కానీ వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికై వేగిరపడుతున్నాను. కొంత చేసావులే అనుకుంటే ఆటోమేటిక్గా ఉదాసీనత వచ్చిద్ది, ఇంక చేయబుద్ధి కాదు. అనుకున్నది కొంత సాధించావులే అంటే ఆగిపోయిద్ది. కొంత పర్వాలేదులే అనుకుంటే ఇంకంతే. అది నేను అనుకోను అంటాడు. దేవునికి మహిమ. ఎవరన్నారు? పౌలు గారు అన్నాడు. ఒక నటుడు, ఎవరో కదా నటుడు, 10 కమాండ్మెంట్స్ మూవీ ఎంతమంది చూశారు? ఆ మూవీలో మోషే క్యారెక్టర్ వేసిన ఆయన ఫేస్ మీకు తెలుసు కదా. రాతి పలకలు చేత పట్టుకొని ఉంటాడు ఇట్లా. ఆ మోషే గెటప్ వేసిన ఆయన నటుడు, ఆయన మంచి ఫేమస్ యాక్టర్, ఆయన అద్భుతంగా చేస్తాడు మోషే క్యారెక్టర్. ఆయన తనకు గురువు లాంటి ఒక వ్యక్తి ఉన్నాడంట నటనలో. మొత్తం కలిసి ఒకరోజు స్టేజ్ నాటకం ఒకటి వేశారంట, వీధి నాటకం లాగా ఒక ప్రోగ్రాం చేశారు. అందులో కొంతమంది వాళ్ళ డైలాగ్ సరిగా చెప్పలా, కొంతమంది డైలాగ్ సరిగా చెప్పారు కానీ అంత జీవసహితంగా నటించలా. ఆ రోజు ఆ ప్రోగ్రాం ఫెయిల్ అయిపోయింది. మరుసటి రోజు న్యూస్ పేపర్స్లో వచ్చేసింది, వాళ్ళు వేసినటువంటి ఫలానా నాటిక ఫెయిల్ అయిపోయింది అని. ఈ నటుడు ఎవరైతే ఉన్నాడో ఈయన తన గురువు గారి దగ్గరికి వచ్చి, ఆయన తన గురువు గారి దగ్గరికి వచ్చి, అంటే నటనలో మంచి అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి అంటున్నాడంట, రాత్రి ఆ ప్రోగ్రాం ఫెయిల్ అయింది కదా, దాని గురించి మీరు ఏమైనా కృంగిపోతున్నారా? అవన్నీ ఆలోచించొద్దండి, అవన్నీ నడుస్తాయి. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, మనం వాటిని మర్చిపోవాలి సార్ అన్నాడంట. మనం వాటిని మర్చిపోవాలి, మన ఓటముల్ని మర్చిపోవాలి, మన ఫెయిల్యూర్స్ని మర్చిపోవాలి అని ఈయన తన గురువు లాంటి వ్యక్తికి సలహా చెప్తుంటే అతను కొంచెం ఆగు అన్నాడంట. ఆగని అప్పుడు చెప్పాడు ఆయన, ఫెయిల్యూర్స్ని, ఓటముల్ని మర్చిపోకూడదు, విజయాలనే మర్చిపోవాలి అన్నాడట. రివర్స్లో చెప్పాడు, మనం సాధించిన విజయాలనే మర్చిపోవాలి, మన ఓటముల్ని, మన ఫెయిల్యూర్స్నే గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు 2 విధాల మనకి ఉపయోగం ఉంటుంది. ఒకటి, ఇంకా చేయాలన్న తపన ఉంటుంది. 2, మనలో కూడా ఫెయిల్యూర్స్, ఓటములు ఉన్నాయి కనుక దీన మనసు, తగ్గింపు, ఇతరుల మీద అతిశయపడే తత్వం మొత్తం విరిగిపోయి ఉంటాయి అన్నాడట.
నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. వెనకున్న ఏం చేయమన్నాడు? ఏం మర్చిపోవాలి? ఇంతమందిని రక్షించాను, ఇంతమంది ఆత్మలను సాధించాను, ఇంతమందికి సువార్త చెప్పాను, ఇన్ని ప్రాంతాలు తిరిగి పరిచర్య చేశాను, ఇన్ని జీవితాలను కట్టాను. మర్చిపో. కానీ విచిత్రం చెప్పనా, అయ్యే గుర్తుపెట్టుకుంటాం మనం. అందులో కూడా సైతానుగాడు కుట్ర ఉంది. వాడే ఆప్యాయంగా దగ్గరికి చేరి చాలా చేశావుగా, చెప్పావుగా, చాలామందికి ప్రకటించావుగా, అసలు నీ శక్తికి మించే చేసావులే, ఇంక చాలే, చాలా నేర్చుకున్నావుగా, చాలామందికి చెప్పావుగా, చాలామంది 15 ఆత్మల్ని రక్షించావు, ఇంకేంది, చాలా పరిచర్య చేశావుగా, ఇప్పటికి 8 కూటాల్లో చేశావుగా, సేవ పరిచర్య చేసావు, ఇంక చాలే అంటాడు. నువ్వేమంటావు చెప్పు? నిజమేగా అంటావా? లేకపోతే అవేవి నాకు గుర్తులేవు, నేను ఇప్పుడే మొదలు పెడుతున్నాను అంటావా? నేను ఇప్పుడే మొదలు పెడుతున్నా. వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఆరంభ శూరత్వం కాదు, ముగింపు కూడా శూరత్వంతోనే ఉండాలి. తుది శ్వాస విడిచేంత వరకు, చివరి శ్వాస విడిచేంత వరకు చేయగలిగినంత చేశానా? కాపాడగలిగిన ఆత్మల్ని కాపాడగలిగానా? ప్రభువుని మహిమపరచవలసినంత మహిమపరిచానా? ప్రభువుని ఊరేగించవలసినంత ఊరేగించానా? ఆత్మను రక్షించగలిగినంత మందిని రక్షించానా? ఎక్కడన్నా మిస్ అయ్యానా? ఎక్కడన్నా దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని నేను లాస్ అయ్యానా అనే రంది ప్రతి బిడ్డకి ఉండాలి. మిమ్మల్ని క్రీస్తు యేసునందు పసిబిడ్డలని చెప్పట్లా, కాస్త ఎదిగినటువంటి సంపూర్ణతకు దగ్గరలో ఉన్నటువంటి పెద్దలుగా భావించి ఈ మెసేజ్ మీకు చెప్తున్నాను. నేను కొంచెం ఆలోచించు. నేను చెప్పిన సందేశాన్ని, నీ దర్శనాన్ని, నీ భారాన్ని, నీ గురిని, నీ పిలుపుని నువ్వు కలిగే ఉన్నావా, కోల్పోయావా? అల్ప విజయాలను తలుచుకొని ఆనందపడి అసలు నేను అట్ట చేశాను, ఇట్ట చేశాను, అంత చేశాను, ఇంత చేశానని గతాన్ని తలుచుకొని ఆనందపడుతున్నావా? అంటాడు, విజయాలను మర్చిపో.
నువ్వు సాధించిన విజయాలు మర్చిపో, అవన్నీ దేవుడు లెక్క రాసుకున్నాడు. ఇంక వాటిని ఎత్తవాకు, వాటిని చూసుకొని మురిసిపోవాకు. ఇంకా జీవితం ఉంది, ఇంకా దేవుడిచ్చిన ఆరోగ్యం ఉంది, దేవుడిచ్చిన శక్తి ఉంది, దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, దేవుడిచ్చిన బలం ఉంది. ఎంతోమందికి లేని అవకాశం నీకు నాకు ఇచ్చాడు దేవుడు. గొప్ప గొప్ప భక్తుల్ని తీసుకొని నీకు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీకున్న ఆయుష్కాలం ఒక దైవజనుడికి ఇచ్చుంటే ఎంతోమంది ఆత్మలను ప్రభావితం చేసేవాడు. ఈరోజు నీకు నాకున్న అవకాశం, అనుకూలత ఒక దైవ జనురాలికి ఇచ్చుంటే చెల్లి ఎంతోమందిని ప్రభావితం చేసేది. కానీ ఎంతోమంది గొప్ప గొప్ప దైవ జనురాలను దేవుడు పిలుచుకున్నాడు, గొప్ప గొప్ప దైవ జనుల్ని దేవుడు పిలుచుకున్నాడు. వాళ్ళ అవకాశం నీకు ఇచ్చాడు. ఈరోజు ఛాన్స్ నీది. సాధించాల్సింది నువ్వు, పోరాడాల్సింది నువ్వు, దేవుని నామాన్ని మయంపరచాల్సింది మనం, ఆత్మలను గెలవాల్సింది మనం, సాతాను మీద ఫైటింగ్కి నియమించబడ్డది మనం, శత్రు కోటల్ని కూల్చాల్సింది మనం, సాతాను కుట్రలను విచ్ఛిన్నం చేయాల్సింది మనం, దుష్టశక్తుల్ని అణగదొక్కాల్సింది మనం, వాటి బంధకాల్లో బందీలైన ఆత్మల్ని బయటికి తీసుకొని రావాల్సింది మనం. అబ్రహాము కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అనలా, పౌలు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అనలా, దావీదు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం అనలా, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము అని మాకు పిలుపునిచ్చావు గనుక యేసు నీవే మా లక్ష్యం, నీవే మేము అందుకోవాల్సినటువంటి శిఖరం. బిడ్డ గుర్తుపెట్టుకో, దేవుని శక్తిని లోకానికి చూపాలి. దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని పోలికను నీలో పొందుకుని నువ్వు బాగుపడటం కాదు, నీవు ప్రార్థించినప్పుడు ఎదుటి వారికి మేలు కలగాలి, నీవు తాకినప్పుడు ఎదుటి వారికి స్వస్థత కలగాలి, నీ నీడ పడినప్పుడు బంధకాలు తెగిపోవాలి, నీ వస్త్రం తగిలినప్పుడు అవతల వాళ్ళలో కార్యం జరగాలి, ఆ శక్తితో నింపబడాలి. అలాంటి బలము, అలాంటి కృప, అలాంటి వ్యక్తిత్వ సౌందర్యం, అలాంటి పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.